కదిలింది జైనడి గడ్డ యువత మార్పు కోసమై నడుంపికిద్దాం మారిపోవు మన భవిత సంద్రమల్లెవు పొంగి కదిలింది జైనడి గడ్డ యువత మార్పు కోసమై నడుంపికిద్దాం మారిపోవు మన భవిత 60 ఏళ్ల మన అణిచివేతపై తిరుగుబాటు సాగాలి 60 ఏళ్ల మన అణిచివేతపై తిరుగుబాటు సాగాలి అడుగు జీవులను మరి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతిస్తూ ప్రకటిస్తూ మరి ఆ పార్టీ కోసము మద్దతు ఇచ్చినట్లు ఈరోజు ర్యాలీ కార్యక్రమంతో పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది నీట్ ఎన్నికలలో నీట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ ఉత్తీర్ణతలో వైఫల్యాలు జరిగినాయి కాబట్టి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి సరిగా దృష్టి సాధించలేదు కాబట్టి మరి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేసింది భారతదేశ ప్రభుత్వం కాబట్టి మరి ఈ ప్రధానమంత్రిని మేము నిలదీస్తూ అదేవిధంగా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు రాజీనామా చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి విద్యార్థుల పక్షాన జెన్జీగా ఏర్పడ్డ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ సభ ద్వారా మరి ఢిల్లీ ముఖం ద్వారా ఈరోజు ధర్నాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ జనహిత పోరాటం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతిస్తూ మరి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వారికి కూడా మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వారి నిరాహార దీక్షను విరమించాలంటే మరి తప్పకుండా విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి మరి నీట్కు సంబంధించిన విద్యార్థులు ఎంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల వారందరికీ ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా నష్టపరిహారం చెల్లించాలి వారి కుటుంబాలకు అని చెప్పేసి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షాన కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా మరి ఢిల్లీ ముఖం ద్వారా తప్పకుండా మరి పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి కానీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కానీ తప్పకుండా దృష్టి సాధించి మరి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. మా జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి